త్రూఅవుట్ రాష్ట్రంలో బలిష్టంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా వాళ్ళందరూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అందరూ వాళ్ళలో వాళ్ళకు సరిపోక వీళ్ళు పోటీ పెట్టుకొని ఏదైనా పోతే పోతాయేమో తప్ప వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా 99% రాబోయే స్థానిక సంస్థలు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరో వచ్చినారని చెప్పేసేసి వాళ్ళెవరో పార్టీలో చేరుతున్నారని చెప్పేసేసి వాళ్ళ వెనకబడి పొలోని పోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడూ ఉండదు అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుయాయులే. ఎందుకంటే గతంలో కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది 5 ఏళ్ళే అన్నమాట. దానికంటే ముందు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఎవరైనా ఉన్నా వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వీళ్ళకి అవసరం ఉన్నా కూడా అవకాశం ఉన్నా కూడా ఎవ్వరు కూడా వేరే పార్టీ వైపు కూడా చూసిన పరిస్థితి లేదు. గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ టైంలో పోయే పరిస్థితి అంతకన్నా ఉండదన్నమాట. ఇవన్నీ ఊరికే సోషల్ మీడియాలో దీంట్లో అద్భుత కల్పనలు చెప్పాల్సిందే తప్ప ఊరికేదో ఊహిస్తూ రాయడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా అందరి మనసుల్లో అలాగే ఉన్న పరిస్థితి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఎప్పుడు వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా ఇది అని చెప్పేసి కంచుకోట లాంటిది అని చెప్పేసి దాన్ని బద్దలు కొట్టే పరిస్థితి ఎప్పుడు రాదు. నిన్న కూడా ఈవీఎంలతో ట్యాంపరింగ్ జరిగి మోసం జరిగినందువల్ల ఇక్కడ కూడా పోయినాయి తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది నిరూపణ అవుతుంది. ఇప్పుడు ఏదో లడ్డూల విషయంలో జరిగినట్టుగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా తెలుస్తాయి. డెఫినెట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తారని చెప్పేసి డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.